TSM6 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్పల్లి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థి గుంజరి అంజని ప్రసన్న ప్రవీణ్ కుమార్ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉంటూ కష్ట సుఖాలు తెలిసిన వారిని గెలిపిస్తే గ్రామం బాగుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయి, సీసీ రోడ్లు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, ఇంటింటికి మంచినీటి కలెక్షన్లు, ఇంటింటికో చెట్లను నాటుకున్నాం, అలా అనేక కార్యక్రమాలు కేసీఆర్ హయాంలో జరిగాయని ఆమె అన్నారు. నేటి ప్రభుత్వం కనీసం చెత్త ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఈ సందర్భంగా ఆమె అన్నారు. కేసీఆర్ హయాంలో పల్లెలన్నీ అభివృద్ధి పదంలో ఉండేవని అన్నారు. డిసెంబర్ 17న జరిగే ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా గుంజరి అంజని ప్రసన్న ప్రవీణ్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని ఈ సందర్భంగా ప్రజలకు విన్నవించారు. మంచోడైతే మనకు అందుబాటులో ఉండి మన కష్ట సుఖాల్లో పాల్పంచుకునేటువంటి వాళ్ళు ఉన్నట్టయితే మన కష్టాలన్నీ తీరుతాయి, మన సమస్యలను కూడా తీరుతాయి. ఆ విధంగా కేసీఆర్ గారు కూడా పోయినసారి మరి మనకి ఎన్ని మంచి పనులు చేసినో ఒక్కసారి మీరు ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన సంజునప్పుడు మనం మీరంతా కూడా గెలిపిస్తే వారి హయాంలో మన కేసీఆర్ గారు ఏమేమి ఇచ్చిందంటే వాళ్ళకి సీసీ రోడ్లు ఇచ్చింది, అదేవిధంగా డంప్ యార్డ్లు కట్టుకున్నామా లేదా, శ్మశాన వాటికలు కట్టుకున్నాం, వైకుంఠ ధామాలు కట్టుకున్నాం, ఇంట్లో ముందు మోరీలు సాఫ్ చేసుకున్నాం, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినాం, బల్బులు వేసుకున్నాం, అదేవిధంగా మనకి ఇంకా ఇంటి ముందు చెట్లు పెట్టుకున్నాం, క్రీడా ప్రాంగణాలు కట్టుకున్నాం, అదేవిధంగా మనకి మన సెగ్రిగేషన్ షెడ్స్ ఇవన్నీ కూడా కట్టుకోవడం జరిగింది. ఇవన్నీ మంచి కార్యక్రమాలా కాదా? అప్పుడు పల్లెలు ఎట్లుండే, ఇప్పుడు పల్లెలు ఎట్లయినాయి? ఆ రోజు కేసీఆర్ గారు ఏంటంటే పల్లెలన్నీ కూడా నందవనంగా తయారు చేయాలన్న ఆలోచనతో ఇవన్నీ శాంక్షన్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ చెత్త ఎత్తుకుపోయేటువంటి ట్రాక్టర్కి కూడా డీజిల్కు పైసలు ఇవ్వక ఎక్కడి చెత్త అక్కడనే ఉంటుందా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన మెయిన్ రోడ్ పాప నర్సరీ గారు ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటాను, నేను ఊరికి రాగానే గుర్తొస్తాను, ఈ రోడ్డు వేస్తామమ్మా లేక నేను చచ్చిపోయినాక వేస్తామని. ఆ రోడ్ వేసిన తర్వాతనే పాపం మరి నిజం కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు వేసినటువంటి రోడ్ అంటే మళ్ళీ ఇప్పటి వరకు తట్టని మట్టి కూడా వాళ్ళే దానిపైన. వాళ్ళ ఉంగరం గుర్తుకే మరి ప్రసన్న అంజలి గారి ప్రవీణ్ గారికి మరి మీరు వేసి గెలిపించాలి. మన వార్డ్ సభ్యులందరూ కూడా వాళ్ళ గుర్తులు మీకు చెప్తారు, వాళ్ళందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలి, మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని చెప్పేసి కూడా సాయశక్తులు మీకు అందుబాటులో మేము అందరం ఉంటాం. ప్రవీణ్ ప్రసన్న వెనకాల మేము ఉంటామని చెప్పేసి కూడా మీ ఒక్కసారి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.